మేడం ఏం చెప్తారు? నమస్తే అండి సందీప్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి కాంతం గారికి, ఇస్మాయిల్ గారికి, శరత్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. నేను కాంతం గారితో గాని, ఇస్మాయిల్ గారితో గాని, అట్లాగే శరత్ గారితో గాని కొన్ని ఇస్తున్నాను. శరత్ గారు కేసీఆర్ లాగానే అని నొక్కి చెప్తా ఉన్నారు. అందరినీ కలుపుకోకుండా ఏకాకిగా తాను వెళ్తా ఉన్నారు, ఒక్కరుగా వెళ్తా ఉన్నారు, ఏకఛత్రాధిపత్యంగా వెళ్తున్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు అందరినీ కలుపుకొని వెళ్ళిండ్రు, తెలంగాణ సాధ్యమైంది. తర్వాత పార్టీలో కూడా ఒక్కరు కాదు కదా, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎక్కడ ఒక్కరు అనేటువంటి ఏ అంశమే ఉండదు. ఇంకా కవిత గారి పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళు చాలా సంతోషిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కి నష్టం వాటిల్లుతుంది కవిత గారు పార్టీ పెడితే, ఆమె టార్గెట్ బీఆర్ఎస్ నే చేస్తా ఉన్నది అని చెప్పేసి సంతోషిస్తూ ఉన్నారు. వాళ్లకు ఒక వస్తువు దొరికినట్టయింది కవిత గారి పార్టీ పేరుతోని. ఇక ఇక్కడ తెలంగాణలో అనేక పార్టీలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత కూడా వైఎస్ శర్మిల గారు పార్టీ పెట్టారు, కోదండరామ్ గారు తెలంగాణ జేఏసీ చైర్మన్ గారు పార్టీ పెట్టారు. పార్టీలు పెడుతూనే ఉన్నారండి. ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది చూస్తారు కదా. కోదండరామ్ గారు ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారా? లేదు. కాబట్టి ప్రజలు ఆయన్ని గుర్తించడం లేదు. ఎవరు ప్రజల టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు పెద్ద వృక్షం అవుతుందని ఎవరు అనుకోలేదు. కవిత గారిని కూడా ఎందుకు డిస్కరేజ్ చేయడం? నేను డిస్కరేజ్ చేయడం కాదండి, డిస్కరేజ్ చేయడం కాదు. ప్రజల పక్షాన పోరాడితే, ప్రజల పక్షాన పని చేస్తే అని చెప్తున్నా. ఎవరు రాజకీయ పార్టీలు మూస పద్ధతిలో పోతున్నాయి కాబట్టి అన్ని ఉద్యమాల్లో కూడా అంటే సోషల్ మీడియాని ఎక్కువ నమ్ముకుంటారు. గ్రౌండ్ లో ఉందామని ఆమె అనుకుంటుంది, బీసీ కాన్సెప్ట్ ముందుకు వదామని అనుకుంటుంది. సంతోషమే. నేను కోరేది అదే, ప్రజల పక్షాన ఎవరు ఉంటారో వాళ్ళను ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు వాళ్ళను ఆదరిస్తారు, ప్రజలు వాళ్లకు ఓటేస్తారు, ప్రజలు వాళ్లకు అధికారం అప్పగిస్తారు. మరి నేల విడిచి సాము చేయడం కాకుండా ప్రజల్లో ఉండాలి. పార్టీలను విమర్శించడమా? గత మే 1 తారీఖు నాడు కవిత గారు ఎప్పుడైతే అన్నారో నాడే కేసీఆర్ గారి పాలనను తప్పుపట్టినట్టయింది. తాను ఆనాటి నుంచే మరి తాను క్రమక్రమంగా వాయిస్ పెంచుతూ వస్తున్నారు. అది కేవలం బీఆర్ఎస్ మీదనే పెంచుతున్నారని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. కేసీఆర్ గారిని మాత్రమే నిన్న ఆర్టీసీ సమ్మె జరుగుతే నిన్న రాత్రి డ్రైవర్ ఆత్మహత్య చేస్తే మొట్టమొదట అక్కడ హాస్పిటల్ పోయింది కవిత. ఏ మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీ నేత కూడా అక్కడ పోలేదు. రాత్రి 11:30కు 12ంటికి పోయినారు. మిగతా వాళ్ళందరూ పడుకుంటే ఆమె వెళ్ళి అక్కడ ఏమంటారు శంకర్ గౌడ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. మిగతా రాజకీయ పార్టీ నేతలు హైదరాబాద్ ఎవరు చేయలేదు, పోలీసులు అడ్డుకున్నారు. అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదా, అది బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు కదా. అట్లా పని చేస్తూ పోతే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని నేను చెప్పదలుచుకున్నది. మీరు ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు, తప్పలేదు. ఎన్ని పార్టీలైనా రావచ్చు. లేదు అని బీఆర్ఎస్ లాంటి పార్టీ, టిఆర్ఎస్ లాంటి పార్టీనే మకల పుట్టింది పుబ్బల పోతుంది ఈయనతోనైతదా అన్న వాళ్ళు ఆయన వెనుక నడవక తప్పని పరిస్థితిని తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. ప్రజలందరినీ సమీకరించుకున్నారు, ప్రజలందరితో చర్చించిండ్రు, తెలంగాణ అంతటా పర్యటించిండ్రు. ప్రజలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ అవసరాలేంటి, వివక్ష ఏ రకంగా తెలంగాణ నష్టపరిచింది, నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణ ఏ రకంగా నష్టపోయింది, ప్రజలందరికీ చెప్తా కాంతమన్న చెప్తా. అవన్నీ అమలైనయి, దాదాపుగా అమలైనయి. బట్టలారేసుకోవాలి అని మీ ముఖ్యమంత్రి గారు అన్న వినాలి కాంతమన్న వినాలి. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, బట్టలు ఆరేసుకోవాలి అన్నారు ముఖ్యమంత్రి గారు నాడు. మరి 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండ్రు. మీకు వ్యవసాయం చేత కాదు అన్నారు. మరి దేశానికి అన్నం పెట్టే విధంగా అక్షయ పాత్ర లాగా తెలంగాణను
తీర్చిదిద్దు చూపించిండ్రు. ఏ రకంగా చూసినా ఉద్యోగాల కల్పన గాని 1,63,000 ఉద్యోగాలు కరోనా లాంటి కష్టకాలాన్ని అధిగమించి రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురాగలిగి, అలాగే ప్రాజెక్టుల నిర్మాణం అయినా, చెరువుల పూడికతీతైనా, విద్యారంగమైనా, వైద్య రంగమైనా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాడుకునే స్థితి నుంచి సుఖప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుతాయి, మాతా శిశు సంరక్షణ జరుగుతుంది, ఆడపిల్ల ఉడితే 13,000 వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుంది, మగపిల్లవాడు ఉడితే 12,000 వస్తాయి అన్నట్టుగా. అలాగే ఏ సంస్కర్త చేయలేని పని కేసీఆర్ గారు చేయగలిగినరు. కళ్యాణ లక్ష్మి ఇచ్చి బాల్య వివాహాల్ని ఆపగలిగినరు. ఆడపిల్ల మానసికంగా శారీరకంగా దృఢంగా ఎదగడానికి చదవడానికి కారణమైనరు. ఈ రకంగా చూస్తూ పోతే అన్ని వర్గాలకు, ఒంటరి మహిళను దేశంలో ఎవరైనా గుర్తించిండ్రా? బీడీ కార్మికురాలను ఎవరైనా గుర్తించిండ్రా? వాళ్ళందరినీ గుర్తించిండ్రు. ఇవన్నీ చేసినా ఓడిపోయినారు కదా, ఇవన్నీ చేసినా ఓడిపోయినారు కదా. మీరు ఒకటి రండి, ఇది మీరు